ఒకటి. తర్వాత ఇందాక మనం గత ఎపిసోడ్‌లో కర్బనం కూడా చెప్పుకున్నాం. హ్మ్. సేంద్రియ ఎరువులు వాడట్లేదు కాబట్టి నువ్వు కర్బనాన్ని కూడా కోల్పోయినావు. హ్మ్. హ్మ్. భూమిలో కర్బనం కూడా. కర్బనం అనేది తేలికపాటిది. ఓకే. ఇప్పుడు కర్ర ఉందనుకోండి. ఒక హ్మ్. కేజీ కర్రని బొగ్గుగా మారిస్తే హ్మ్. అది 300 గ్రాములో, 400 గ్రాములో అవుతది. హ్మ్. అందులో కొంత కర్బనం కాలిపోయి బొగ్గుగా మిగిలినప్పుడు అది 300 గ్రాములు, 400 అంటే తేలికపాటిదది. హ్మ్. సో, కర్బనం ఎప్పుడైతే భూమిలో పెరుగుతుందో హ్మ్. అప్పుడు సహజంగానే నేల తేలిక స్వభావాన్ని కలిగి ఉంటది. ఓకే. 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 ఆహా! సో, అది గూడా లేకుండా చేసినాం గాబట్టి హ్మ్. తేలిక స్వభావాన్ని కోల్పోయి గిడసబారిపోతుంది. గిడసబారిపోతుంది. ఆ! సో, ఈ లక్షణాలన్నీ భూమికి రావడం వల్ల హ్మ్. త్వరగా నీరు గావాల్సొస్తుంది. హ్మ్. నీటిని గ్రహించే శక్తిని కోల్పోయింది హ్మ్. భూమి. హ్మ్. తర్వాత అది ఎక్కువ రోజులు నిలుపుకునే శక్తిని కోల్పోయింది. హ్మ్. అంతేకాకుండా వేరు వ్యవస్థ విస్తీర్ణం తగ్గిపోయింది. హ్మ్. దాన్ని తగ్గడం వల్ల నువ్వు ఎరువులు పెంచుకోవాల్సొస్తుంది. హ్మ్. సో, ఇన్ని మార్పులన్నీ సంభవించేసినాయి. ఓకే. ఉండవలసిన లక్షణాలను మనం మార్చేసినాం. హ్మ్. 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 ఇప్పుడు ఎందుకు త్వరగా నీటిని కోల్పోతుందంటే, అది గూడా కారణం గిడసబారిపోవడం వల్ల నీటి శాతాన్ని ఎందుకు తొందరగా కోల్పోతుందంటే, మనము ఒకే పొడవు, ఒకే మందం ఉన్న ఒక కర్ర ముక్క ఒక చేతిలో, ఒక ఇనుప ముక్క 2 ఒకే పొడవు, ఒకే మందం ఉన్నవి. రెండిటిని ఒక మంటలో పట్టుకున్నామనుకోండి. హ్మ్. పట్టుకున్నప్పుడు కొంతసేపటి తర్వాత మనం దేన్ని వదిలేస్తాం? ఇనుప ముక్కను వదిలేస్తాం. వదిలేస్తాం ఐరన్. హ్మ్. ఐరన్ వదిలేస్తాం. చెక్కను అలాగే పట్టుకుంటాం. హ్మ్. చెక్కను అలాగే పట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు వేడి తగలదు. హ్మ్. ఇనుప ముక్కలో వేడి మనకు తొందరగా ప్రయాణం చేసి, మన చేతికి ఆ సెగ తగిలి కాలి వదిలేస్తాం. అవును. దానికి దీనికి తేడా ఏందంటే, హ్మ్. చెక్కకి, ఇనుప ముక్కకి తేడా ఏందంటే, ఇందులో చెక్క చెక్కలో ఉన్నటువంటి ఈ అణువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకదానికొకటి దూరంగా ఉంటాయి కొంచెం. హ్మ్. దూరంగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి ఉష్ణోగ్రత ప్రవహించేదనేది కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆగిపోతది. ఓకే. అదే చెక్కను నువ్వు మంటకు కొంచెం దగ్గరగా ఒక అంగుళం దూరంలో పట్టుకుని చెక్క కాలుతది. హ్మ్. కానీ రాను రాను కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ మంట, ఆ వేడి అనేది లాస్ట్‌కి రాదు. ఆగిపోతుంది కొద్ది హ్మ్. దూరం వచ్చిన హ్మ్. తర్వాత. హ్మ్. హ్మ్. అంటే ఆ అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెక్కలో, ఉష్ణోగ్రత అనేది కొద్ది దూరం ప్రవేశించి ఆగిపోతది. హ్మ్. అదే ఇనుప ముక్కలో ఒకదాని మీద ఒకటి అతుక్కొని ఉంటాయి. ఓకే. సో, అక్కడ స్టార్ట్ అయినటువంటి వేడి ఈ పక్కకి చివరికి ఈజీగా వచ్చేస్తది. ర్యాపిడ్‌గా వచ్చేస్తుంది. ఆ! స్పీడ్‌గా తొందరగా వచ్చేస్తది. వస్తుంది. ఆ! అందువల్ల దీన్ని వదిలేస్తావు. హ్మ్. అలాగే హ్మ్. గుల్లబారినట్లు ఉన్న నేల చెక్కతో సమానం. హ్మ్. గిడసబారిపోయిన నేల ఇనుప ముక్కతో సమానం. ఓకే. సో, దీంట్లో వేడి ఏదంటే మనకు ఎండాకాలంలో అందుకు వేడి లేదా సూర్యుడొచ్చినప్పుడు వేడి గిడసబారినట్లు ఉన్న నేలలో ఎక్కువ లోపలికెళ్ళిపోతుంది. హ్మ్. ఎక్కువ శాతం లోపలికి ప్రవేశిస్తది. ఓకే. దానివల్ల ఇమిడి ఉన్న ఇమిడి తేమ ఆవిరైపోతది. హ్మ్. అదే గుల్లబారినట్లు ఉన్న నేలలో వేడి అనేది కొద్ది దూరం వెళ్ళిపోయి ఆగిపోతది. ఓకే. తక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. తక్కువ వేడి భూమిలోకి పోతుంది. హ్మ్. దానివల్ల ఏమైతుందంటే తేమ అంత ఈజీగా బయటికెళ్ళదు. ఓకే. ఓకే. అది ఎప్పుడైతే నేల గిడసబారిపోతుందో తేమ తొందరగా బయటికెళ్ళిపోతది. ఆవిరైపోతది. హ్మ్. వేడి ఎక్కువ వెళ్ళిపోతది కాబట్టి. అంటే ఓకే. ఓకే. భూతాపాన్ని మనం పెంచుతున్నాము. హుహుహుహుహుహు. అందరూ భూతాపం పెరిగింది, భూతాపం పెరిగిందని మనకు పేపర్‌లలో, న్యూస్‌లో అందుకు చూస్తా ఉంటాం. హ్మ్. కానీ దానికి కారణం ఎవరు? హ్మ్. మనమే. ఓకే. అంటే గుల్లబారినట్లు 30 సంవత్సరాల కిందట ఉన్న నీ నేలని గిడసబారినట్టు నువ్వు చేయడం వల్ల ఆ భూతాపం పెరిగింది. అప్పుడేమైతదంటే కాస్తో కూస్తో నీటిని అది గ్రహించే శక్తి ఉన్నదాన్ని, ఆ గ్రహించిన నీటి గూడా తొందరగా కోల్పోతుంది నేల. అందుకే నీకు ఇప్పుడు 10 రోజులు కంటిన్యూ‌గా వర్షం పడ్డా, మళ్ళీ 10 రోజులకి ఆ తేమంతా బయటికెళ్ళిపోతుంది. ఓకే. ఉండట్లేదు. ఎక్కువ కాలం స్టోర్ ఉండట్లేదు. చేసుకోలేకపోతుంది. హ్మ్. స్టోర్ చేసుకోలేకపోతుంది. ఓకే. సో, అలా గిడసబారి ఉండడం వల్ల ఎక్కువ వేడి లోపలికెళ్ళిపోయి తేమ ఆవిరయ్యేది ఒక ఎత్తైతే, కర్బనానికి నీటిని గ్రహించే శక్తి ఎక్కువుంటుంది. హుహు. ఎందుకంటే, దానికి మన కంటికి కనిపించని లక్షల సూక్ష్మ రంధ్రాలుంటాయి ఓకే. కర్బనంలో. హుహు. బొగ్గు గూడా అంతే. ఎందుకు తేలికపాటిదైతంటే దాంట్లో ఉన్న కొంత కర్బనం వెళ్ళిపోతే దాంట్లో రంధ్రాలు ఏర్పడిపోతాయి. హ్మ్. సూక్ష్మ రంధ్రాలు ఏర్పడిపోతాయి. హ్మ్. హ్మ్. సో, అలా తేలికపాటి అవ్వడం వల్ల అది నీటిని గ్రహించే శక్తి ఎక్కువుంటుంది. ఓకే. అబ్జర్వ్ నీటిని చేసుకుంటుంది. గ్రహించే శక్తిని ఎక్కువ ఉండడమే కాకుండా దాంట్లో నిలిపి ఉంచే శక్తి గూడా దానికుంటుంది. హుహు. పట్టి ఉంచే శక్తి గూడా ఉంటుంది. హుహు. ఎప్పుడైతే కర్బన శాతం పడిపోయిందో గ్రహించే శక్తి కోల్పోయింది. పట్టి ఉంచే శక్తిని కోల్పోయింది. హ్మ్. సో, అలా కర్బనము పడిపోవడం వల్ల నీటి శాతాన్ని తొందరగా కోల్పోతుంది. హ్మ్. గిడసబారి ఉండడం వల్ల వేడి ఎక్కువ లోపలికి ప్రవేశించి నీరావిరైపోతుంది. అర్థమైపోతుంది. ఓకే. సో, ఈ 2 ప్రక్రియలు జరగడం వల్ల తొందరగా నీటి గుణాన్ని తేమ గుణాన్ని కోల్పోతుంది నేల. హుహు. అందుకే ఇప్పుడు 10 రోజులకే నీళ్లు కావాల్సొస్తుంది. హ్మ్. హ్మ్. సో, అవును. ఆ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే.